వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం శంకరాపురం గ్రామంలో ఓ చేపల చెరువు చుట్టూ వివాదం నెలకొంది. అక్రమ విద్యుత్ కనెక్షన్లతో చేపల పెంపకం నిర్వహిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల చెరువులో పెద్ద ఎత్తున చేపలు మృతి చెందడంతో దుర్వాసన వ్యాపించి తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో. బద్వేల్ మండలం శంకరాపురం గ్రామ పరిసరాల్లో పొన్న సుబ్బారాయుడు నిర్వహిస్తున్నట్లు చెప్పబడుతున్న చేపల చెరువుపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకుని మోటార్లతో చేపల పెంపకం సాగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మా ఊరు శంకరాపురం పొన్నా సుబ్బారాయుడు మా ఊరు కిందకి వచ్చి అంత ఆకరించినాను. నాకు కాతికాలు ఉన్నాయని ఆ చేపల చెరువులన్నీ పెట్టి మాకు గబ్బు చేసి పెడుతున్నాడు. మా గొడ్డు గోదా తిరగకుండా ఆ నీళ్లు తాగి చాలా రోగాలకు గురి అవుతున్నాము. వాళ్ళు కూకొని చెట్టు కింద పోయి మీ ఊళ్ళో ఎంతమంది కొనుక్కొని ఉండారు అని అడిగినారు. అట్నే ఉంటారా సార్ చూపించుకోకుండా? 2 ఏనుగులు చచ్చిపోయినాయి మా ఊరి. చాలా పెంచుకునే కుక్కలు కూడా చచ్చిపోయినాయి. దాని గుండా మాకు చాలా నష్టంగా ఉండదు. అదేదో పెద్దలు పరిశీలించి మాకు న్యాయం చేయాలి. ఇటీవల చెరువులో పెద్ద ఎత్తున చేపలు మృతి చెందడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో సమీప ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చెరువు ప్రభావంతో తాగునీటి వనరులు కూడా కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అంటున్నారు. కడప జిల్లా బద్వేల్ మండలంలో ఉండే శంకరాపురం గ్రామంలో పొన్నారావు గ్రామాన్ని నేను ఇక్కడ నివసించు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాము. ఇక్కడ ఇంతకుముందు మేము ఆడుకునే గ్రౌండ్లో ఆక్రమణకు గురయ్యి అక్కడ చేపల చెరువు పెట్టి ఇక్కడ చేపల చెరువుల తర్వాత దాంట్లో వేసే వ్యర్థాల వల్ల ఒక 2 సంవత్సరాల నుంచి మాకు ఎంతో అంత ఆరోగ్య సమస్యలు, అలాగే గర్భవతులకి ఎన్నో పిల్లలు అయితే ఇప్పటికీ హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మా ఊర్లో 4-5 కేసులు ఉన్నాయి జ్వరంతో. ఆ వాసన వల్ల మా ఊరి పరిసరాల చుట్టూ ఎన్నో పొలాలు ఉన్నాయి. అక్కడ ఎంతో సాగు జరుగుతూ ఉండింది. మా ఊర్లో వచ్చే నీళ్ళ వల్ల ఎంతో సాగు జరుగుతూ ఉన్నది. ఆ నీళ్ళను వాళ్ళు చేపల చెరువులకు లాగడము, దాంట్లో ఉండే వ్యర్థాలన్నీ ఆ చెరువులోకి వేయడం వల్ల మా ఊర్లో పొలాలు కూడా సాగు జరగడం లేదు. ఇంకా మా ఊర్లో రైతులకి ఎంతో నష్టం వచ్చింది. వాళ్ళ వల్ల పొలంకి వెళ్ళి పని చేసుకుందాం అనుకున్నా కానీ అక్కడ వాసన వల్ల వాళ్ళు ఉండలేదు. కడుపు తిప్పినట్టు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అక్కడ మా పూర్వం ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ ఎలాగుందో మాకు అలా చేసిస్తారని, అలాగే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈ వ్యవహారంపై రెవెన్యూ, మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది కాలం నుంచి మా ఊరి కింద ఏటిగట్టున చేపల చెరువు వేయడం జరిగింది. దానివల్ల మాకు చాలా సమస్యలుగా ఉంటుంది. ఆరోగ్య పరిష్కారం, వాసన ఎక్కువన్నీ స్మెల్ అందుకొస్తున్నాయి. మాకు ఎలాంటి న్యాయం కావాలంటే ఆ వ్యర్థ పదార్థాలు వేయకుండా ఉంటే చాలు. చేపల చెరువు గత కొద్ది కాలం నుంచి ఉంది. ఈ మధ్యగా కొద్ది వేస్టేజ్ ఫుడ్ ఎక్కువ వస్తుంది. గ్రామంలో ప్రజలందరికీ ఆరోగ్య సమస్యలు.